అందరికీ నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ నీలిమ, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ ఈవీఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ రోజు మీకు భుజం నొప్పికి ఎక్సర్సైజ్లు ఇంటి దగ్గర మీ సొంతంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ లేచి నిలబడి కొంచెం ముందుకు వంగుని మీకు ఏ భుజం అయితే నొప్పి ఉందో ఆ చేతితో ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కాట్మాన్ పెండ్యులర్ ఎక్సర్సైజ్ అంటారు. ఫస్ట్ డైరెక్షన్ ముందుకి వెనక్కి ఫ్రీగా మీకు ఎంతవరకు చేయి వస్తుందో అంతవరకు ఫ్రీగా ముందుకి వెనక్కి ఒక 20 సార్లు చేసుకోండి. తర్వాత లోపలికి బయటికి ఇట్లా ఒక 20 సార్లు చేసుకోండి. తర్వాత పెద్దగా సున్నా వేయండి. మీ చెయ్యి ఎంతవరకు అయితే కంప్లీట్ గా తిరుగుతుందో అంతవరకు కంప్లీట్ గా తిప్పుతూ ఒక 20 సార్లు పెద్దగా సున్నా వేయండి క్లాక్ వైజ్ డైరెక్షన్. తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ రిపీట్ చేయండి. ఇట్లా ఒక 20 సార్లు రిపీట్ చేయండి. తర్వాత ఐదో డైరెక్షన్ 8వ సంఖ్య వేయాలి. ఇట్లా ఒక 20 సార్లు చేసుకోండి. ఈ 5 డైరెక్షన్స్ ఒక్కొక్కటి 20 సార్లు చొప్పున మార్నింగ్ అండ్ ఈవినింగ్ రిపీట్ చేసుకోండి. ఎక్సర్సైజ్ టవల్ తో చేసుకోవాలి. మనం టవల్ ని ఈ విధంగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకుని ఒకేసారి పైకి ఒకేసారి కిందకి పైకి కిందకి ఇట్లా ఒక 20 సార్లు చేయండి. తర్వాత డైరెక్షన్ మార్చుకోవాలి. పైన పెట్టించే కింద, కింద పెట్టించే పైన పెట్టి సేమ్ అదే విధంగా టవల్ ని పట్టుకుని పైకి కిందకి పైకి కిందకి ఇట్లా ఒక 20 సార్లు రిపీట్ చేయండి. సేమ్ ఎక్సర్సైజ్ అండ్ ఈవినింగ్ కూడా రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వాల్ క్లైంబింగ్ అంటారు. ఏదైనా గోడ దగ్గర నుంచుని ఈ మాత్రం దూరంలో నుంచుని మీ 2 వేలతో ఈ విధంగా పైకి వెళ్ళాలి. కంప్లీట్ గా పైకి వెళ్ళాలి. మోచ దగ్గర వంచకుండా తిన్నగా పైకి వెళ్ళండి. ఈ విధంగా వెళ్లి అదే విధంగా వెనక్కి రావాలి. మోచ దగ్గర వంచకుండా నెమ్మదిగా కిందకి రండి. ఈ డైరెక్షన్ లో ఒక 5 సార్లు రిపీట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డైరెక్షన్ ఇలానే అడ్డంగా నుంచుని చెయ్యి ఇలానే పెట్టి మళ్ళీ 2 వేలతో పైకి వెళ్ళాలి. ఇలానే పైకి వెళ్లి అదే విధంగా కిందకి రావాలి. మోచ దగ్గర వంచకుండా కిందకి రండి. ఈ 2 డైరెక్షన్ లో ఒక్కొక్కటి 5 సార్లు రిపీట్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఒక స్ట్రెచ్ చెప్తాను మీకు. మీకు మెయిన్ గా భుజం నొప్పి ఉన్న వాళ్ళకి ఈ భాగంలో నొప్పి వస్తూ ఉంటది. కొంచెం కండరాలు గట్టి పడిపోవడం వల్ల నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని మీరు స్ట్రెచ్ చేసుకోవాలి. ఈ చెయ్యి ఈ విధంగా పెట్టుకుని అవతల హ్యాండ్ తీసుకొచ్చి ఈ విధంగా పెట్టి ఈ వెనక చేతితో ఫస్ట్ హ్యాండ్ ఇలా వెనక్కి పుష్ చేయాలి. ఈ విధంగా పుష్ చేసినప్పుడు మీకు స్ట్రెచ్ వస్తుంది. కంటిన్యూస్ గా ఇలా చేస్తూ ఒక 10 అంకెలు లెక్క పెట్టుకుని ఆపండి. ఇట్లా ఒక 5 సార్లు రిపీట్ చేయండి. అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ భుజం ఈ విధంగా పెట్టుకుని క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈ విధంగా ఒక 20 సార్లు చేయండి. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెనక నుంచి ముందుకి ఇట్లా ఒక 20 సార్లు రిపీట్ చేయండి. ఈ 5 ఎక్సర్సైజ్ లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈచ్ వన్ ఒక్కొక్కటి 10 సార్లు రిపీట్ చేసుకోండి. అండ్ దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కువ బరువులు లేపడం గానీ అండ్ మీకు ఏ చెయ్యి అయితే ఇబ్బందిగా ఉందో ఆ చెయ్యి మీద నైట్ పడుకోవడము ఇలాంటివి మీరు తగ్గించుకోండి. ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే ప్లస్ హీట్ ప్యాక్ కూడా ఒకటి అప్లై చేసుకుంటా ఉండండి. ఈ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మీకు కొంతవరకు బెటర్ గా రిలీఫ్ అవుతారు. థ్యాంక్ యూ.